నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. వైసీపీ ఆందోళనలు అండి ఇంకా పోరు మొదలుపెట్టారా? ఎందుకంటే ప్రజా సమస్యల మీద, పెరిగిన ధరల మీద చాలా అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈరోజు అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆందోళన నిర్వహించారట. ఇక మరి చెప్పాల్సిన లేదు, కొన్ని పేర్లు అయితే జోగి రమేష్ గారు తనదే స్టైల్లో, అంబటి రాంబాబు గారు ముఖ్యంగా ఆ బయట కూడా బాగా వైరల్ అవుతున్నది. ఆ బయట కూడా నేను వినిపిస్తాను. సో పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే వీళ్ళు మొదలుపెట్టారు, చాలా దారుణాలు చేస్తున్నారు, చాలా అన్యాయాలు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అంతేకాకుండా లోకేష్ గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్, ఇదిగో చూడండి, అంబటి రాంబాబు గారు వచ్చారు, రిక్షా దొక్కుతున్నారు. సో వినూత్న ప్రదర్శన అన్నమాట ఇవన్నీ కూడా. ఒకరేమో ఏదో ఎడ్లు బండి లాగారు, ఈయనేమోని రిక్షా తొక్కుతున్నారు. రాంబాబు గారు ఏ వేషం అయినా సరే అది రక్తి కడతది కాబట్టి ఆయనకు ఆ సరదా కూడా ఉంది. సంక్రాంతికి వాటికి డ్యాన్స్లు వేయడం, పండుగలకి వాటికి మంచి హుషారుగా చాలా యాక్టివ్గా ఉంటారు, సెటైరికల్గా కూడా మాట్లాడతారు. సరే, విమర్శలు చేయొచ్చు, విమర్శలు చేయకూడదని కాదు, అది శత్రు విమర్శలుగా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారంగా విమర్శలు చేస్తే పర్వాలేదు. సెటైరికల్గా వీళ్ళు చేస్తే ఏమవుతుంది? సరే, అది బూతులు కాకపోవచ్చు, నార్మల్గానే ఆయన ఏదో క్యాజువల్గానే అనొచ్చేమో, కానీ దాని టీడీపీ శ్రేణులు ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారిని అంటే జనసైనికులు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. వీళ్ళు ఎంత చేస్తే వాళ్ళు అంత చేస్తారు, అంత రచరచ చేస్తారు. లవ్ క్యాష్ ఆయన టైటిల్, లోకేష్కి ఆయన పెట్టిన టైటిల్ ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయన మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. సరే, ఆ బయట విన్నాక మాట్లాడదాం. మనం బయట ప్లే చేయడమ్మా. ప్రైవేటీకరణ చేసేస్తారు, మళ్ళీ మేము తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదేం పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు, మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ని లవ్ చేస్తాడు, అందుకనే మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయాడు హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తుండేవాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు, కత్తి, పెన్ను, క్యాషు, వ్యవసాయ పనిముట్లు, ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్కి వెళ్ళి క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగరీలో అయినా ఇంకో చోట అయినా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించేట కారణం. సో మరి ఈ రకంగా ఇంకా డైరెక్ట్గా అటాక్ చేస్తే ఇంక టీడీపీ హ్యాండిల్స్ నుంచి ఇంక ఎలా ఉంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఆయన ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళ మేనమావ గారు హరికృష్ణ గారు ఈయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అయితే, లేకపోతే ఈయనతో కలుస్తూ ఉంటే, ఈయన కూడా సీనియర్ పొలిటీషియన్ కాబట్టి కళ్ళలో తప్పలేదు. ఆయన హరికృష్ణ గారు కూడా యాక్టివ్గా ఉండేవారు కదా. సో ఆ నేపథ్యంలో ఆయనకి అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? ఈ అన్నప్రాసన రోజు నేను వెళ్ళి డబ్బులు పట్టుకున్నారు అని అది ఎందుకు చెప్పారు ఈయనకి? మరి అది నిజమా అబద్ధమా? సరే, అన్నప్రాసన్న మీద ఎన్నో పట్టుకుంటారు, ఒకరు డబ్బులు పట్టుకుంటారు. ఆ రోజు ఆ పిల్లలకి ఏదంటే ఆ దగ్గరలో ఏముంటే అది అట్రాక్టింగ్ కనిపిస్తే అది కొంతమంది కత్తి పట్టుకుంటారని మటలు చేస్తూ కూర్చుంటారా? డబ్బులు పట్టుకుంటే డబ్బులు సంపాదించి కూర్చుంటారా? బంగారం పట్టుకుంటే బంగారం దుకాణాలు పెట్టుకుంటారా? లేదా బంగారం వ్యాపారాలు చేస్తారా? ఇప్పుడు కొన్ని అంశాల్లోని ఎందుకు అనవసరంది ఒక ఆంధ్రప్రదేశ్లోని ఈ పరిస్థితులు ఉంటున్నాయా? ఎందుకు లేనిపోని విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడడమో, లేకపోతే వేరే రకంగా సెటైరికల్గా మాట్లాడడమో? ఈరోజు పెట్రోల్ డీజిల్ అనే అంశం పెరిగినాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు పెను భారమే. ఎందుకంటే ఆ పెట్రోల్ డీజిల్ వరకు అక్కడ ఆగదు కదా, నిత్యావసర వస్తువులు అన్నిటి మీద దాని మీద పడుతుంది. 3 రూపాయలు పెట్రోల్ పెరిగిందంటే 25-30 రూపాయలు మిగతా దినుసుల మీద పడుతుంది. సో అది రెగ్యులర్గా చూస్తున్న అంశం. దాని మీద ఎంత మాట్లాడినా పర్వాలేదు, ఆ సీరియస్నెస్ని మళ్ళీ కామెడీ ట్రాక్లోకి తీసుకురావడం. లవ్ క్యాష్, లోకేష్ ఆయన ఏమో అన్నప్రాసన రోజున ఇది పట్టుకున్నాడు, బారసాల రోజున ఇది చేసాడు, తలనీలాలు ఇచ్చినప్పుడు అది జరిగింది. ఇవన్నీ ఆ కథలో ఎటువైపు వెళ్తున్నాయి? ఏం ఇవ్వాలనుకునే మెసేజ్ ఎటువైపుకి టర్న్ అవుతున్నది? ఇది కదా ఆలోచించాల్సింది. ఇక జోగి రమేష్ గారు అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఆయన కూడా తనదైన స్టైల్లో ఆయన ఏదో మాట్లాడడం, ఆయన ఏదో అనడం. ఆయన అరెస్ట్ కూడా చేశారు, అంబటి గారిని అయితే అరెస్టులు కూడా చేయలేదు. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు, అంబటి గారు అవనియండి, పేర్ని గారు ఏవో ప్రెస్ మీట్లు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, దీని చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా
పవన్ కళ్యాణ్ గారు అయితే పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన అయితే తీసుకురావట్లేదు గెలిచిన తర్వాత. అంతకుముందు అయితే డైరెక్ట్గా మాట్లాడేవారు, కానీ ఏదో అరకొర అప్పుడప్పుడు జస్ట్ అలా టచ్ చేసి వెళ్ళిపోతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే విధ్వంసం చేశారు, అది చేశారు, ఇది చేశారని డైరెక్ట్గా ఇలా జరిగింది అలా జరిగిందని ఆయన రెగ్యులర్గా చెప్తున్నారు. ఇంక వీళ్ళైతే ఏ మీటింగ్ పెట్టినా ఏం చేసినా ఇదే టార్గెట్గా మాట్లాడుతున్నాడు. అందులో ఈ సెటైరికలు, ఈ కామెడీలు, ఈయనేదో లవ్ క్యాష్ అంటే వాళ్ళందరూ నవ్వడాలు, ఇది మళ్ళీ ఎటు తిరుగుతుందో, ఎటువైపు వెళ్తుందో, ఈ లవ్వులేంటో, ఈ క్యాష్లేంటో. ప్రజా సమస్యల మీద పోరాడవలసిన బాధ్యత ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉంటుంది. దాన్ని వేరే రకంగా వాళ్ళే టర్న్ చేసుకుంటున్నారా, సీరియస్నెస్ని కామెడీ చేస్తున్నారా, మరి వాళ్ళకే తెలియాలి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రైమ్ డేట్ కొనసాగిద్దాం. శేషం.